ప్రైజ్లో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మీరందరూ సంతోషంగా ఉన్నారని అనుదినము నూతనమైన వాగ్దానంతో కలువర ప్రేమ మీ అందరిని గురించి ప్రార్థిస్తుండగా మీరందరూ సంతోషంగా ఆనందంగా ఉన్నారని మన తిరియ తండ్రి అయిన కుమారుడు మనకిచ్చి ఆయన ప్రేమతో మనం అనుదినము నూతనమైన వాగ్దానముతో సజీవ లెక్కలో ప్రభును ప్రార్థించుకుంటూ వాక్యం ధ్యానించుకుంటూ బ్రతుకుతున్న మన జీవితంలో మన దేవుడు మనల్ని ఆశీర్వదించి దీవిస్తానని చెప్పిన మాట ప్రకారమే ఈ దినము మనకు ఆయన ఇచ్చిన వాగ్దానము ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం 6వ వచనం. ఏలైనగా నీ దేవుడైన యెహోవా నీతో చెప్పినట్లే నిన్ను ఆశీర్వదించును గనుక నీవు అనేక జనులకు అప్పు ఇచ్చుదువే కానీ అప్పు చేయు అనేక జనులను ఏలుదువు, కానీ వారు నిన్ను ఏలరు. నువ్వు అప్పు చేయవు కానీ అనేక జనులను నువ్వు ఏలుదువు, కానీ వారు నిన్ను ఏలరు. దేవునికి స్తోత్రం. మరి దినము మన తండ్రి మనకిచ్చిన వాగ్దానములో నీ దేవుడైన యెహోవా చెప్పినట్లే నువ్వు అనేక జనులకు ఆశీర్వాదము కలిగినట్లుగా నేను వాడుకుందును. నువ్వు అప్పు ఇచ్చేవాడివే కానీ అప్పు చెయ్యవు గనక అనేక జనులు నువ్వు ఏలుదువు, కానీ అనేక జనులపైన నువ్వు ఏలుదువు, కానీ నీ పైన వారు ఏలుబాటు చేయటానికి వీలే లేదని నీ దేవుడైన యెహోవా చెప్పినట్లు నువ్వు అనుసరించి నడుచుకున్నట్లయితే ఆయన నీకు ఆజ్ఞాపించిన ప్రకారమే నిన్ను అందరిలో నిన్ను కూడా హెచ్చించి ఆశీర్వదించుదని అంటున్నాడు. ఈరోజు ఎవరైతే దేవుని వాగ్దాన ప్రకారం ఆయన చెప్పిన మాట ప్రకారం నడుచుకుంటున్నారో వారి కుటుంబంలో ఆయన ఆశీర్వదిస్తాను, దీవిస్తానంటున్నాడు. బిడ్డా, నువ్వు అప్పు చేయవాడు కాదు, కానీ అప్పు నువ్వు ఇచ్చేవాడుగా ఉండు. ఆ విధంగా నేను వాడుకుంటాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం. మరి అలాంటి గొప్ప దేవుని ఈరోజు నీ కుటుంబంలో ఈ వాగ్దాన ప్రకారం నువ్వు అప్పు చేయవాడిగా ఉండకుండా అప్పు ఇచ్చేవాడిగా నిన్ను ఆయన వాడుకోవాలని, మీ కుటుంబంలో ఆశీర్వదింపబడాలని, దీవించబడాలని ప్రభు పేరిట నేను మనవి చేసుకుంటున్నాను. ప్రభు చెప్తున్న ప్రతి మాట కూడా ఆయన చెప్పినట్లు మనం నడుచుకోమంటున్నాడు, అనుసరించమంటున్నాడు. మరి ఆ విధంగానే మరి ఒక మాట కూడా ఆయన అంటున్నాడు, కావున నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆజ్ఞ అన్నిటిలోనూ అనుసరించి నడుచుకున్నటకు నీ దేవుడైన యెహోవా మాటలను జాగ్రత్తగా వినని వెడల మీలో భేదవారు ఉండనే ఉండరు. నీ దేవుడైన యెహోవా చెప్పినట్టు అనుసరించి నడుచుకున్నట్లయితే, జాగ్రత్తగా ఆయన మాటలు విని ఆయన వాక్య ప్రకారం మనము నడుచుకున్నట్లయితే మీలో ఎవరు భేదవాడు ఉండనే ఉండడు. మీరందరికీ అప్పు ఇచ్చి వారందరికీ కూడా నువ్వు అప్పు ఇచ్చేవాడికి నిన్ను చేద్దును, కానీ ఆయన అన్నాడు కదా, నిన్ను తోకగా చేయను తలగా చేద్దాను అన్నాడు కదా. మరి ఈరోజు అంటున్నాడు, భేదవాడనేవాడు ఎవడు ఉండడు. ఎందుకనగా జాగ్రత్తగా ఆయన మాటలు విని ఆయన చెప్పిన ప్రకారము నడుచుకున్నట్లయితే మన దేవుడు చెప్పినట్టుగా నేను కూడా ఈరోజు మరి ఆ విధంగా నడుచుకుంటున్నామా? అట్లయితే మనము భేదవాడిగా ఉండటానికి వీలలేదు అంటున్నాడు. ఎందుకంటే నీ దేవుడు ఉన్నవాడు ఐశ్వర్యవంతుడు గనక ఆయన పిల్లలు కూడా ఈ లోకంలో ఐశ్వర్యవంతులుగా ఉండాలని మన తండ్రి మనలను కోరుకుంటున్నాడు. ఆయన ధనవంతుడు, నువ్వు కూడా ధనవంతుడు ధనవంతుడు కాక నువ్వు ఎవరైంటున్నావు? లోకములో అది లేదు ఇది లేదని నువ్వు ఆలోచన చేయకు. నీ తండ్రి చెప్పిన మాట ప్రకారము ఆత్మలో బలంగా ఉన్నట్లయితే నీ తండ్రి శారీరకంగా కూడా నిన్ను అనేక రకాలుగా వెచ్చింపబడి అన్ని జనులకు వారికి నువ్వు ఇచ్చేవాడిగానే చేసేదును. అవును కదా, తండ్రి చెబుతున్న మాటలు అనేక జనులకు నీకు ఇచ్చేవాడిగా నేను చేసేదంటున్నాడు. నేను అన్ని జనులను ఆశీర్వదిస్తాను, దీవిస్తానంటున్నాడు. మరి ఆ విధంగా జీవించి ఆశీర్వదించే దేవుడు ఈరోజు మన మధ్యలో ఉండాలని నేను నమ్మాలి, సూచించాలి కదా. దేవునికి స్తోత్రం. మరి ఒక మాట కూడా, ఇందువలనే నీ దేవుడైన యెహోవా నీ కార్యములన్నిటిలోనూ నువ్వు చేయుచున్న ప్రయత్నం అన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించును. నీ కార్యములన్నిటిలోనూ ఏ కార్యములు నువ్వు చేయదలుచుకుంటున్నావు, ఏ విషయంలో నువ్వు దేవుని గురించి ఆలోచన చేసి ఆ కార్యమును ప్రయత్నం చేయాలని
సిద్ధపాటులో ఉంటున్నావో, ఈ యొక్క పని చేయటం వలన నా పని నెరవేరుతుందా కాదా, ఈ కార్యము మరి ఘనంగా నడుచుదా కాదని వెనుకాడుచున్నావేమో, ఆయన జయప్రదంగా నీ కార్యం నేను నెరవేరుతున్నట్టున్నాడు. అంతేకాకుండా నిన్ను ఆశీర్వదిస్తానంటున్నాడు, దీవిస్తానంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ తండ్రి ఈరోజు నీతో నాతో మాట్లాడుతూ ప్రతి బిడ్డతో మాట్లాడుచున్న ఈ గొప్ప దేవుని బట్టి ఈరోజు నువ్వు సంతోషించాలి, ఆనందించాలి. మరి ప్రతి దినము మనకు ఒక దినముగా ఇచ్చి మన ప్రభు మనల్ని ఆశీర్వదిస్తూ దీవిస్తున్నందుకు ఆయనకే ఘనత, మహిమ, ప్రభావము కలగాలని యేసుక్రీస్తు నామములో బతిమలాడుకుంటూ చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కృపా జీవంగల తండ్రి, పరిశుద్ధుడా, మీ చిత్తములో నాయన, మీ కృపలో నా ప్రభువ, మీరు నా ప్రభు ఈ లోకంలో ఉన్నవాడిగా మమ్మల్ని చేర్చునని చెప్పినావు. మేము ఒకరికి అప్పు ఇచ్చేవాడిగా ఉంటున్నాం, అప్పు పొందిన వాడికి కాకుండా నా ప్రభువ నైనా నిన్ను ఘనంగా వాడుకుంటానని చెప్పిన మాట ప్రకారమే మీరు అంటున్నారయ్యా, మిమ్మల్ని ఆశీర్వదించి దీవిస్తాను, మీ కుటుంబాలను సమృద్ధిపరుస్తాను, మీ కుటుంబంలో ఎప్పుడు ఆనందం, సంతోషం ఉండాలని నీ తండ్రి యొక్క ఆలోచనే కదా. ఆయన చెబుతున్నాడు కదా, నా మాటలు విని నా ఆజ్ఞలను అనుసరించి జీవించు ప్రతి కుటుంబంలో నేను నిత్యం ఉంటాను, హృదయంలో ఉంటాను, హృదయమైన ఆలయము నేనే ఉంటున్నానని చెప్తున్నాడు. తలుపులు తట్టబడుతున్నాయి, తెరవటానికి నువ్వు సిద్ధంగా ఉన్నట్లయితే నేను ఆశీర్వదించి దీవిస్తానని చెప్పిన దేవుడు నిజంగా నీ కుటుంబం ఆశీర్వదించి భేదతనం నుంచి మరి ఉండకుండా నిన్ను ఔషధమంతులుగా చేర్చని చెప్పిన దేవుడు నిజంగా నేను ఔషధం చేస్తాడని, ప్రతి కుటుంబం ఆశీర్వదించాలని ప్రభు పేరట మనవి చేసి ప్రార్థించున్నాను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.